మహిళా న్యాయవాదులకు చట్టాలపై అవగాహన పెంచేందుకు ఆగస్టు 31న విశాఖలోని విఎంఆర్డీఏ ఎరీనాలో సెమినార్ నిర్వహించనున్నట్లు ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడించింది. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి హేమమాలిని తదితరులు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీనాథ్ తిల్హారి, గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శినితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భానుమతి, జస్టిస్ చీమలపాటి రవి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. ఒక మహిళ న్యాయంగా పోరాటం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం. న్యాయ పోరాటంలో పోలీస్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, చట్టపరంగా కానీ ఏవైనా సహాయ సహకారాలు కావాలి అంటే మేము తప్పకుండా వారికి అందిస్తామని మేము అసోసియేషన్ పూర్వకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా హక్కులపై చట్టాలు అందరికీ తెలిసినవే, కానీ మహిళా హక్కులపై సమగ్రంగా సదస్సులు నిర్వహించి పల్లెల్లో, పట్టణాల్లో సదస్సులు నిర్వహించి వాళ్ళ అవగాహన శక్తిని పెంపొందించడానికి మేము ఈ అసోసియేషన్ ముఖంగా ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీరు తరచూ చూస్తున్నారు, చిన్నారులపై వృద్ధులను కూడా చూడకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి అవసరమైన సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి మా మహిళా న్యాయవాదులు అందరము మా అసోసియేషన్ తరఫున మేము ప్రయత్నిస్తాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది, ఈ మధ్యనున్న రీసెంట్ పరిస్థితులన్నింటినీ చూస్తే విద్యార్థులు వాళ్ళు స్కూల్ తరగతులు అవ్వచ్చు, కాలేజ్ తరగతులు విద్యార్థుల్లో వాళ్ళ మీద వాళ్ళ ఔన్నత్యతను కూడా వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ ఔన్నత్యాన్ని పెంచడానికి, వాళ్ళ వ్యక్తి వికాసం కలిగించడానికి కూడా మేము మా వంతు మహిళా న్యాయవాదులు అందరం కృషి చేస్తామని చెప్పి అసోసియేషన్కి ఈ నియమ నిబంధనలన్నీ పెట్టుకుని మేము దీన్ని ఒక బ్రోచర్ చేసుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి మేము చాలా వర్క్ చేస్తున్నా కానీ ఈ సంవత్సరం దానికి ఒక షేప్ తీసుకొచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అథెంటికేట్గా దాని మీద వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దీని ఆఫీసు సిబిఎం కాంపౌండ్లో ఉన్నది. దీన్ని మేము షార్ట్గా వా అని, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వా దీన్ని మేము స్థాపించిన తర్వాత, స్థాపించక ముందు కూడా ఉమెన్ పరిరక్షణ కోసం, ఉమెన్ వెల్ఫేర్ కోసం, ముఖ్యంగా మహిళా న్యాయవాదుల వెల్ఫేర్ కోసం మేము చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో సమాజంలో స్త్రీ ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఎందుకంటే అది తెలియకపోవడమో, అవగాహన లేకపోవడమో ఏమో తెలియదు, కానీ మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని చూసినట్టు ప్రజలు స్త్రీని చూడలేకపోతున్నారు. ఆ విషయం మీద సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతని మహిళా న్యాయవాదుల ద్వారా పెంపొందించడానికి మేము ప్రయత్నం చేస్తామని మేము ఇందు మూలంగా చెప్తున్నాము. అలాగే ఇప్పుడు మేము మా అసోసియేషన్ వారు 31/8/2024 శనివారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మహిళా న్యాయవాదులకి వన్డే వర్క్షాప్ నిర్వహించుటకు తీర్మానం చేయడం అయింది. ఆ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు విశాఖపట్నం జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి గారు అయిన శ్రీ జస్టిస్ రవీనాథ్ తిల్హరి గారు మరియు గౌరవ అతిథిగా తెలంగాణ హైకోర్టు జడ్జి గారైన ప్రముఖులకు సన్మానాలు మరియు అసోసియేషన్ యొక్క బ్రోచర్ రిలీజు, లోగో ముఖ్య అతిథి హస్తాలతో ఆవిష్కరణ జరుగుతుంది.